మిత్రుల నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిట్రీ. ఈరోజు మీకోసం మరొక పోయంతో మీ ముందుకు వచ్చాను. పోయం రోడ్డు వైడనింగ్, ఓ చెట్టు చుట్టూ కాకి గోల. ఐ రిపీట్, రోడ్డు వైడనింగ్, ఓ చెట్టు చుట్టూ కాకి గోల. ఇదండి పోయం. మరి మొదటి లైన్లో కవి రోడ్డు వైడనింగ్ అన్నాడు. రోడ్డు వైడనింగ్ అన్నప్పుడు మీకు ఒక దృశ్యం మీ కళ్ళల్లోకి వస్తుంది. రోడ్డు వైడనింగ్ చేసేటప్పుడు మరి రోడ్డుకి ఇరువైపులా అంతా ముందున్నటువంటి కట్టడాలన్నింటినీ కూల్చివేస్తున్నటువంటి ఒక దృశ్యం మనకు కనబడుతుంది. ఇది పర్టికులర్గా మనకు కనపడదు. ఇక రెండవ లైన్లో ఓ చెట్టు చుట్టూ అంటాడు కవి. ఈ రోడ్డు వైడనింగ్ జరుగుతోంది, మరి ఓ చెట్టు చుట్టూ అన్న తర్వాత మూడవ లైన్లో ఏమంటాడంటే కాకి గోల అంటాడు. అంటే చూడండి, ఈ రోడ్డు వైడనింగ్లో బహుశా ఒక చెట్టు కూడా ఉంది. అంటే ఓ చెట్టు చుట్టూ కాకి గోల అన్నప్పుడు మరి కాకులు ఆ చెట్టు చుట్టూ చేరి ఒకటో రెండో లేకపోతే గుంపులుగానో కాకులన్నీ అరుస్తున్నాయని కవి మనకు ధ్వనిపూర్వకంగా చెప్పాడు ఇక్కడ. అయితే ఇక్కడ మూడవ లైన్లో కాకిగోల అనే దాంట్లో, అంటే కాకిగోల అన్నప్పుడు మనం కాకులతో కనుక పోలిక చేసుకున్నట్లయితే ఓ చెట్టు చుట్టూ కాకిగోల. రోడ్డు వైడనింగ్ అంటే రోడ్డు వైడనింగ్ అనేది ఒక విధ్వంసానికి ప్రతీక కదా. అంటే కట్టడాలన్నీ కూల్చివేస్తారు, అడ్డొచ్చినటువంటి చెట్లను కూడా నరికేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు సాధారణంగా కనిపించేటువంటి విధ్వంసానికి ప్రతీకలైనటువంటి దృశ్యాలన్నమాట. సో దీంట్లో మూడవ లైన్లో కాకిగోల అనే దాంట్లో ఇన్ఫ్యాక్ట్ కాకి గోల అన్నప్పుడు కాకులన్నీ గోల పెడుతున్నాయి, చెట్టు చుట్టూ గోల పెడుతున్నాయని చెప్పాడు కవి ఇక్కడ. అంటే బహుశా పాపం ఆ రోడ్డు వైడనింగ్లో ఆ చెట్టుని కూడా కొట్టేసి ఉంటారు. ఆ చెట్టు మీద ఒక గూడు ఉండి ఉంటుంది, కాకుల యొక్క గూడు. మరి చెట్టుతో పాటే తమ గూడు కూడా కోల్పోయాయి. కాబట్టి ఆ గూట్లో పక్షులు ఉండవచ్చు, గుడ్లు ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. తమ నివాసాన్ని కోల్పోయినందుకు ప్రతీకగా అవి ఆ బాధతోటి కాకులన్నీ కూడా ఆ చెట్టు చుట్టూ చేరి అరుస్తున్నాయి, గోల పెడుతున్నాయి అనేటువంటి ఒక దృశ్యం. అంటే ఆ చెట్టు చుట్టూ కాకులు అరుస్తున్నటువంటి దృశ్యం కూడా మనకు కనబడుతుంది. ఇది ప్రాకృతికంగా మనకు చేసుకునేటువంటి ఇంటర్ప్రిటేషన్. ఇంకాస్త గాఢంగా లోపలికి వెళితే నిజానికి రోడ్డు వైడనింగ్లో ఇక్కడ కాకిగోల అంటే కూడా ఈ కాకిగోలలోంచి మనం ఇంకొకటి ఇంటర్ప్రిటేషన్ తీసుకోవచ్చు. మనుషులు, పేదలు, నిరాశ్రయులు మరి రోడ్డుకి ఇరువైపులా తమ అంతకాలం ఉన్నటువంటి తమ నివాసాన్ని కోల్పోయే దృశ్యాలు మనకు సాధారణంగా కనపడతాయి. అవి చాలా బాధాకరమైన దృశ్యాలుగా ఉంటాయి. అంటే ఇక్కడ కాకులు నిరాశ్రయులైనటువంటి పేదలకు ప్రతీకలుగా కూడా కవి వాడాడు అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అంటే రోడ్డు వైడనింగ్ అనే ఒక దృశ్యాన్ని మరి కవి ఒక సామాజిక సమస్యను కూడా ఇక్కడ చర్చించాడు అనమాట. అదండి విషయం. ప్లీజ్ కామెంట్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ లైక్.